మనం ప్రీ డయాబెటీస్ అని ఎప్పుడు అంటాము, ఆ తర్వాత డయాబెటీస్ అంటే ఎప్పుడు ఏ లెవెల్లో షుగర్స్ వచ్చినప్పుడు మనం డయాబెటీస్ అని పిలుచుకుంటాం. సో ప్రైమరీగా ఈ రోజుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ప్రతి ఇంటిల్లిపాదలో ఒకరికో ఇద్దరికో ఈ షుగర్ అనేది రెగ్యులర్గా బయటపడుతూనే ఉంటుంది. సో కాకపోతే వీడికి షుగర్ ఉందా లేదా అనేది మనం జనరల్లీ ఎప్పటి నుంచి చెక్ చేసుకోవాలి, ఎటువంటి సిమ్టమ్స్ వారికి ఉంటే మనం ఈ షుగర్కి ప్రైమరీగా చెక్ చేసుకోవాలి, ఇవి ఒకసారి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కువ వరకు మనం షుగర్ ఉన్న వాళ్ళల్లో ఆర్ ఇప్పటిదాకా డిటెక్ట్ అవ్వని వాళ్ళల్లో మనం ప్రైమరీగా చూసే సిమ్టమ్స్ రాత్రిపూట నిద్రపోయిన తర్వాత వారికి ఎక్కువ వరకు యూరిన్ రావడం, ఆ తర్వాత వారికి ఉట్టుట్టినే స్కిన్ పైన చిన్న చిన్న గడ్డల్లాగా అవ్వడం, అంటే యాప్సెస్ లాగా అవ్వడం, దాంట్లో కొంచెం సీమ్ కారడం, బాగా వీక్గా అనిపించడం, విపరీతంగా వెయిట్ పెరగడం, కొంతమందిలో ఆ తర్వాత విపరీతంగా వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికన్నా ఉంటే ఫస్ట్ వారు షుగర్ ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిదన్నమాట. సో షుగర్ చెక్ చేయించుకోవాలనుకుంటే మనకి ప్రైమరీగా ఎటువంటి టెస్టులు చేసుకోవాలి? సో దీంట్లో మనం చేయించుకోవాల్సిన టెస్టులు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాం. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఖాళీ కడుపు మీద కనీసం 8 గంటల పాటు ఖాళీ కడుపు మీద ఉండి, అంటే రాత్రి మీరు 9ంటికి కనుక అన్నం తింటే రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు మనం ఖాళీ కడుపు మీద ఉండి ఉదయం 5 నుంచి నెక్స్ట్ 4 గంటల లోపల మనం టెస్ట్ అనేది చేయించుకోవాలన్నమాట. కనీసం 8 గంటలు ఫాస్టింగ్ ఉండాలి, మ్యాక్సిమం 12 గంటలే ఫాస్టింగ్ ఉండాలి. ఈ 8 గంటల నుంచి 12 గంటల ఫాస్టింగ్ మధ్యలోనే మనం షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మనం ఏ నిమిషానికైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇస్తామో, మనం ఉదయం 7ంటికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్కి ఇచ్చామనుకుందాం, అక్కడి నుంచి ఆ తర్వాత మనం టిఫిన్ చేసిన సమయం నుంచి, సో మనం 7ంటికి బ్లడ్ టెస్ట్ ఇచ్చిన 8ంటికి కనుక బ్రేక్ఫాస్ట్ చేస్తే టిఫిన్ తిన్న కరెక్ట్గా 2 గంటలకి మనం పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది చేయించాలన్నమాట. సో కరెక్ట్గా ఫుడ్ తిన్న టైం నుంచి, ఆల్రెడీ ఎవరైనా ట్యాబ్లెట్లు షుగర్కి సంబంధించినవి వేసుకుంటున్నారంటే వారు ట్యాబ్లెట్ వేసుకొని టిఫిన్ చేసి సరిగ్గా టిఫిన్ తిన్న సమయం నుంచి 2 గంటలు అనేది లెక్క పెట్టుకోవాలి. సో దీన్ని మనం పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అంటాం. ఇదొకటే కాకుండా నెక్స్ట్ ఇంకొచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, చాలామంది చేయించింది, చాలామందికి తెలియంది 3 నెలల షుగర్ యావరేజ్. దీని పేరు గ్లైకాసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం అనమాట. HbA1c ఈ టెస్ట్ పేరు. క్రితం 3 నెలల్లో మీ షుగర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పే టెస్ట్ పేరు HbA1c. నార్మల్గా ఈ వాల్యూస్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని మనం అది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మీరు క్రితం 2-3 రోజుల నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు, తక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే మీ ఫాస్టింగ్ బ్లడ్ ఆ తర్వాత తిన్న తర్వాత షుగర్లు కొంచెం నార్మల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మీకు ఈ HbA1c అనేది క్రితం 3 నెలల నుంచి షుగర్ ఎలా ఉంది, రోజులో మీరు తినే ఆహారం, ఆ తర్వాత మీ షుగర్ హెచ్చు తగ్గులు అన్నీ మనకి HbA1cలో రికార్డ్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఫాస్టింగ్, పోస్ట్ లంచ్తో పాటు ఖచ్చితంగా HbA1c అనేది చేయించుకోమని చెప్తాను. సో ఇక్కడికి మనం ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్ ఉందా, ప్రీ డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ లేదా అనేది కూడా మనం నిర్ధారించాలి. సో ఈ టెస్ట్లకు మనం ప్రైమరీగా వస్తే, సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎవరికైనా సరే నార్మల్గా 100 కంటే తక్కువ ఉండాలి. తిన్న 2 గంటల తర్వాత 180 కంటే తక్కువగా ఉండాలి. HbA1c అంటే 3 మంత్స్ షుగర్ యావరేజ్ 5.6 కంటే తక్కువ ఉండాలి. ఈ వాల్యూస్లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి మధుమేహం కానీ డయాబెటీస్ కానీ లేదు అని మనం నిర్ధారించుకోవచ్చు. మరి ప్రీ డయాబెటీస్ని ఎప్పుడు అంటాం? ప్రీ డయాబెటీస్ ఎప్పుడంటే మన HbA1c 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నంత వరకు, మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కంటే ఎక్కువ, 126 కంటే తక్కువ, ఈ 2 వాల్యూస్ ఇలా ఉన్నప్పుడు మనం ప్రీ డయాబెటీస్ అని పిలుచుకుంటాం అనమాట. సో ప్రైమరీగా ఈ ప్రీ డయాబెటీస్లో ఏంటంటే దీని అర్థం అంటే ఏంటంటే ఎక్కువ వరకు మనకి ఫ్యూచర్లో ఈ ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ప్రీ డయాబెటీస్ అని మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మనం తగు జాగ్రత్తలు మన హెల్త్ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రీ డయాబెటీస్ నిర్ధారించిన సమయంలో మనం ఎటువంటి మెడిసిన్స్ అనేవి వేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. కానీ ప్రతి 3 నెలల నుంచి 6 నెలలకి మనం ఒకసారి మన షుగర్ టెస్టులు, ఈ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c చేసుకొని మన షుగర్ ఎలా ఉంది, ప్రీ డయాబెటీస్ నుంచి ఏమైనా ముందుకి ప్రోగ్రెస్ అవుతున్నామా, కంట్రోల్లో ఉందా లేదా అనేది మనం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. చూసుకొని పరిస్థితిలో మనకు మధుమేహం అనేది ఆటోమేటిక్గా డయాబెటీస్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట ప్రీ డయాబెటీస్ నుంచి. సో అలాంటి పరిస్థితుల్లో 6.4 కంటే మనకు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ మందులు అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. వాడని పక్షంలో మనకేంటంటే కళ్ళ మీద, నరాల మీద, ఆ తర్వాత కిడ్నీల మీద, గుండె మీద రకరకాలుగా ఈ మధుమేహం ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఎఫెక్ట్స్ కనిపించినప్పుడు దీర్ఘకాలికంగా మనం చూసుకుంటే కిడ్నీలు పాడవడం, క్రియాటినిన్ వాల్యూస్ పెరగడం, ఆ తర్వాత హార్ట్ అటాక్స్ ఇట్లాంటి వాటికి ఎక్కువగా ప్రోన్గా ఉండడం, అండ్ ఇది ఒకటే కాకుండా మనకి కళ్ళ మీద కూడా వీటి ఎఫెక్ట్ పడడం, సో చూపు అనేది కొంచెం మందగించడం, ఆ తర్వాత నరాల మీద ఎఫెక్ట్ చూపించడం, ఈ నరాల మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు అరికాళ్ళల్లో, అరిచేతుల్లో మంటలు రావడం, లేదంటే తిమ్మిర్లు ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట.
సో అందుకోసం మనం ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి కన్వర్ట్ అవ్వకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రైమరీగా ఒకటి వెయిట్ లాస్. సో మనం వెయిట్ కనుక సరైన బిఎంఐలో లేకపోతే, అంటే మన హైట్ వెయిట్ చూసుకున్నప్పుడు మన బిఎంఐ 24.9 కంటే తక్కువగా ఉండాలి. జనరల్లీ సౌత్ ఏషియన్స్లో అయితే 22.9 కంటే తక్కువ ఉండాలి. మనందరం సౌత్ ఏషియన్ కేటగిరీ కిందకు వస్తాం కాబట్టి ఈవెన్ మీ బిఎంఐ 24.9 కంటే తక్కువ ఉన్నా కూడా ఇంకొంచెం వెయిట్ లాస్ చేయగలిగి 22.9 కంటే తక్కువగా బిఎంఐకి వస్తే మరీ మంచిది. ఈ బిఎంఐ అనేది మీరు సింపుల్గా గూగుల్లో కొట్టి మీ హైట్ వెయిట్ పెడితే మీ బిఎంఐ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది అనమాట. సో అన్నిటికంటే మొట్టమొదట మనం చేయాల్సింది వెయిట్ లాస్. ఇదొకటే కాకుండా మనం ఆహారంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆహారంలో ప్రైమరీగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే ఈ సింపుల్ కార్బోహైడ్రేట్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, అంటే అరగడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇలా అదొకటే కాకుండా వ్యాయామం, రోజు కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం. సో వ్యాయామం ఒకటి, ఆ తర్వాత వెయిట్ లాస్ ఒకటి, ఆ తర్వాత సరైన ఆహారం ఒకటి తీసుకొని మనం ప్రీ డయాబెటీస్ నుంచి మనం నాన్ డయాబెటిక్ కింద మారచ్చు.